అది 2025 సెప్టెంబర్ 29వ తేదీ తమిళనాడులోని తిరువన్నమలై జిల్లా ఏందిలానయ అనే ఒక చిన్న గ్రామం. సమయం దాదాపు అర్ధరాత్రి 12 గంటలకు కావస్తుంది. గ్రామం మీదుగా తిరువన్నమలై వెళ్లే బైపాస్ రోడ్లో రాత్రి నిశ్శబ్దంగా చీల్చుకుంటూ ఒక మినీ లారీ సాధారణ వేగంతో ముందుకు సాగుతుంది. ఆ లారీ మీద తెలుగులో ఒక పేరు కూడా రాసి ఉంది. అయితే దాని నెంబర్ ప్లేట్ కూడా ఆంధ్ర రిజిస్ట్రేషన్. 27 ఏళ్ల బాలకృష్ణ లారీని నడుపుతుండగా పక్క సీట్లో 40 ఏళ్ల లక్ష్మి, 18 ఏళ్ల వైష్ణవి కూర్చొని ఉన్నారు. అయితే ఇక్కడ నేను చెప్పిన పేర్లు కేవలం కల్పితం మాత్రమే. ఎందుకు అంటే ఈ కేసు మీకు సరిగ్గా అర్థం కావడం కోసం మాకు దొరికిన సమాచారం ప్రకారం ఇలా చెప్తున్నాను అన్నమాట. ఒక సాధారణ ప్రయాణంలా కనిపించిన ఆ రాత్రి వాళ్ళకది జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక ఘటన అవుతుందని చెప్పి వారు ఊహించలేదు. లక్ష్మి ఆ డ్రైవర్ యొక్క స్వయాన అక్క, వైష్ణవి ఆమె కూతురు. ఆంధ్ర నుంచి అరటికాయలోడు తీసుకొని తిరువన్నమలైలోని ఒక షాప్ లో దించడానికి బాలకృష్ణ బయలుదేరాడు. పన్నయ్యాక ఎలాగెంత దూరం వచ్చాం కనుక అక్కడ దగ్గరలోనే ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుందని చెప్పి అక్క బాలకృష్ణతో చెప్పింది. పనితో పాటు దైవ దర్శనం కూడా అవుతుందని చెప్పి వారందరూ భావించి ఒక పవిత్రమైన ఆలోచనతో వాళ్ళు ముందుకు బయలుదేరారు. కానీ ఆ రాత్రి వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది భక్తి కాదు, భయం. రక్షణగా ఉండాల్సిన వాళ్ళే అత్యాచారంగా మారితే ఎలా? చట్టాన్ని కాపాడాల్సిన చేతులే నిర్దోషుల యొక్క జీవితాల్ని చీలిస్తే ఎలా? కంచెని సేను వేసిందనే సామెత ఆ రోజు రాత్రి నిజమైందని మనం చెప్పుకోవాలి. అయితే ఈ సంఘటన తమిళనాడుతో పాటు మన తెలుగు 2 రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా కుదిపేసింది. ఒక కుటుంబం నమ్మిన దైవ దర్శన ప్రయాణం ఎలా ఒక క్రూరమైన నేర కథగా మారిందో ఈ రోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఆ భయంకరమైన రాత్రి వెనక జరిగిన ప్రతి విషయం ఒక్కొక్కటిగా డీకోడ్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. నేను మొదట్లో చెప్పినట్లు అదే తిరువన్నమలై హైవే మీద సుందర్, సురేష్ రాజ్ అనే 2 కానిస్టేబుల్ అదే దారిలో వెళ్తున్న వాహనాలను గమనిస్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే బాలకృష్ణ నడుపుతున్న లారీ అటుగా వచ్చింది. లారీకి ఆంధ్ర నెంబర్ ప్లేట్ ఉండడంతో పోలీసులు దాన్ని ఆపారు. సాధారణ తనిఖీ కదా అని బాలకృష్ణ లారీని వేగం తగ్గించి రోడ్డు పక్కనే వారి దగ్గరగా బండిని ఆపాడు. అయితే లారీ దగ్గరకు వచ్చిన పోలీసులు బాలకృష్ణను, అతని పక్కన ఉన్న 2 ఆడవాళ్లను అనుమానంగా చూశారు. ఆ తర్వాత ముగ్గురిని కిందకి దిగమని చెప్పి బాలకృష్ణ లైసెన్స్, లారీ పేపర్లను పరిశీలించారు. అయితే ఆ పేపర్లు గమనిస్తున్నప్పుడే ఆ 2 కానిస్టేబుల్లు నిశ్శబ్దంగా ఏదో వాళ్ళను వాళ్ళే గుసగుసలాడుతూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏదో నిర్ణయించుకున్నట్లు ఒకరితో మరొకరు తల ఊపుకొని పేపర్లను తిరిగి బాలకృష్ణకి ఇచ్చేసి లారీ మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అయితే అందులో కేవలం అరటికాయల లోడు మాత్రమే ఉందనేసి వారు నిర్ధారించుకున్నారు. మళ్ళీ బాలకృష్ణ దగ్గరకు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఆడవాళ్ళు ఎవరు అని చెప్పి అతన్ని అడిగారు. దానికి గాను బాలకృష్ణకు తమిళం సరిగ్గా రాదు. అయినా సరే భయపడుతూనే తెలుగు కలిసిన తమిళంలో వాళ్ళకి నా అక్కని, తన పక్కనున్న అమ్మాయి నా మేనకోడాలని చెప్పి వాళ్ళిద్దరిని గుడికి తీసుకువెళ్ళడానికి ఇలా తీసుకొచ్చానని చెప్పి వారికి చెప్పాడు. కానీ పోలీసులు అతన్ని నమ్మలేదు. సరే కదా, నువ్వు చూస్తే వాళ్ళతో వ్యాపారం చేసే బ్లాకర్లా ఉన్నావే అనేసి అన్నారు. ఆ మాట విని బాలకృష్ణ కంగారు పడి అది నిజం కాదని చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు అది వినిపించుకోకుండా భయంతో నిలబడి ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మీరు చూడడానికి అనుమానంగా ఉన్నారు కాబట్టి మీరిద్దరూ పోలీస్ స్టేషన్కి రావాలి, మిమ్మల్ని విచారించాలని చెప్పి చేతులు పట్టుకున్నారు. అయితే పోలీసుల భాష అర్థం కాకపోయినా తమను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారని చెప్పి ఆ స్త్రీలకు అర్థమైంది. తాము తప్పు చేయలేదనేసి వారిద్దరూ నిరూపించుకోవాలని చెప్పి అనుకున్నారు. అయితే బాలకృష్ణ కూడా వాళ్ళని వదిలేయమని చెప్పి పోలీసుల్ని బ్రతిమాలాడు. కానీ పోలీసులు వినకుండా వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళడానికి చూశారు. అయితే గత్యంతరం లేక బాలకృష్ణ పోలీసులు చేతులు పట్టుకొని మరి అడిగాడు. దాంతో కోపం తెచ్చుకున్న వాళ్ళు లాఠీతో బాలకృష్ణను చిత్తకు కొట్టారు. రామని మొండికేసిన ఆ 2 ఆడవాళ్ళను కూడా కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. అయితే చివరకు బాలకృష్ణ ఏమీ చేయలేక అలా నిలబడి ఉండిపోయాడు. లారీలో ఉన్న లోడింగ్ని దించిన తర్వాత తిరువన్నమలై ఈస్ట్ పోలీస్ స్టేషన్కి రమ్మని, ఈ లోపు వీళ్ళని విచారిస్తామని చెప్పి ఆ 2 ఆడవాళ్ళను తమ బైకులపై పోలీసులు తీసుకువెళ్లారు. అయితే ఘోరమంతా గాఢంధకారంలో జరగడం వల్ల ఆ దారిలో వెళ్లే వాహనాలకు ఈ విషయం తెలియదు. ఒకవేళ తెలిసినా అక్కడ ఉన్నది పోలీసులే కావడంతో ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇదే అదునుగా తీసుకున్న ఆ 2 కానిస్టేబుల్లు ఆ కూతురి తల్లులను బలవంతంగా తమతో తీసుకువెళ్లారు. మనశ్శాంతి కోసం దైవ దర్శనానికి వస్తే ఇలా పోలీసులు తమను అరెస్ట్ చేయడం చూసి ఆ అమాయకులకు ఏమీ అర్థం కాలేదు. కానీ అంతకు మించిన నరకం వాళ్ళకి ఇంకా ముందు ఉందని చెప్పి అప్పుడు వాళ్ళకి తెలియదు. దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళను బైక్ మీద తీసుకెళ్లిన పోలీసులు నిర్మానుషంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో బండి ఆపారు. ఆ ప్రాంతాన్ని చూడగానే ఆ 2 హడాలెత్తిపోయారు.
కానీ పోలీసులు వాళ్ళని బలవంతంగా పొదల్లోకి ఈడ్చుకెళ్లి అక్కడ వాళ్ళను కొట్టడం మొదలు పెట్టారు. లక్ష్మి కట్టుకున్న చీరను బయటికి లాగేశారు. దాంతో ఆమె కాళ్ళు చేతులను కట్టేసి నోట్లో గుడ్డ కుక్కారు. ఆ తర్వాత వైష్ణవుని పక్కకి తీసుకెళ్లి ఆమె బట్టలు లాగడం మొదలు పెట్టారు. నిజానికి ఆ వాహనాన్ని తనిఖీ చేస్తున్నప్పుడే ఈ కామాంధుల యొక్క కళ్ళు ఆ అమ్మాయి మీద పడ్డాయి. విచారణ పేరుతో ఆమెను అక్కడి నుంచి ఇక్కడికి రప్పించి అత్యాచారం చేయాలనేది వారి యొక్క ప్లాన్. అనుకున్నట్లుగానే పొదల్లో ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిపై దారుణాన్ని కొడగట్టుకున్నారు. ఆ నరకాన్ని భరించలేక వైష్ణవి ఆర్తనాదాలు చేసింది. వదిలేయమని ప్రాధేయపడింది. కొద్ది దూరంలోనే పడి ఉన్న తల్లికి కూతురి యొక్క ఏడుపులు, ఆ అరుపులు వినిపిస్తున్నా కూడా కాపాడలేక, కనీసం అరవలేక ఆమె పడ్డ వేదన అనేది అంతా ఇంత కాదు. దాదాపు 3 గంటల పాటు ఆ మృగాలు ఆమెను హింసించి తమ కామవాంఛ తీరాక వాళ్ళని అక్కడే వదిలేసి వారి యొక్క బల్లి మీద వెళ్ళిపోయారు. ఒక అరగంట తర్వాత ఒంట్లో మనసులో ఓపిక లేకపోయినా కష్టపడి లేచిన వైష్ణవి మెల్లగా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె కట్లు విప్పింది. కూతురు పరిస్థితి చూసి ఆ తల్లి యొక్క గుండె ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ తర్వాత ఇద్దరు మెల్లగా అడవి నుంచి బయటకు వచ్చి హైవే మీదకి చేరుకున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు దిక్కుతోచక అక్కడే ఏడుస్తూ నిలబడిపోయి ఉన్నారు. అయితే ఉదయం 5 గంటల సమయంలో పాల వ్యాపారం చేసే ఒక 50 ఏళ్ల వ్యక్తి స్కూటర్ మీద వెళ్తూ వీళ్ళని చూశాడు. వాళ్ళ పరిస్థితిని చూసి చలించిపోయాడు. అతను బండి ఆపి వారి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. వెంటనే తన ఫోన్ తీసి 108కి ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించాడు. అయితే ఈ సందర్భంలో నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే ఆ పాల వ్యాపారి వాళ్ళకి దేవుడిలా సహాయం చేశాడు. కానీ హైవేల మీద దొంగల ముఠాలు ప్రమాదం జరిగినట్లు నటిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు రోడ్డు మీద ఏడుస్తూ వాహనాలు ఆపుతారు, సాయం కావాలని అడుగుతూ ఉంటారు. అది నిజమని నమ్మి ఎవరైనా బండి ఆపితే ఆ దొంగలు వారిపై దాడి చేసి వారి దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేయకూడదనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు, భయపడతారు కూడా. అందుకే నా సలహా ఏమిటి అంటే మీరు హైవే మీద వెళ్ళేటప్పుడు ఇలాంటివి కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కనుక బైక్ మీద కారులోనూ ఒంటరిగా వెళ్ళినట్లయితే బండి ఆపే ముందు 1కి 2 సార్లు సరిగ్గా ఆలోచించుకోండి. కారులో 4 మగాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు మాత్రం దయచేసి మీ బండిని అక్కడ ఆపవద్దు. వెంటనే 100కి లేదా 108కి ఫోన్ చేసి లొకేషన్ ని పంపించండి. లేదంటే పక్కన ఏదైనా ఒక ఊరు ఉంటే అక్కడికి వెళ్ళి వీరి యొక్క సమాచారం ఇవ్వండి. ఇక ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. అదృష్టం కొద్దీ ఆ పాల వ్యాపారి మంచోడు కాబట్టి 10 నిమిషాల్లోనే అంబులెన్స్ అక్కడికి వచ్చింది. తల్లి కూతురులను దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వాళ్ళ పరిస్థితిని చూసి డాక్టర్లు వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. అయితే సమాచారం తెలుసుకొని కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఒక మహిళా ఎస్ఐ వీరును విచారించింది. ఆ అమ్మాయిని దారుణంగా హింసించి అత్యాచారం చేశారని, అది కూడా చేసింది పోలీసులే అని చెప్పి ఆమెకు అర్థమైంది. దీంతో వెంటనే ఆమె ఆ లారీ డ్రైవర్ అయిన బాలకృష్ణకు ఫోన్ చేసింది. అయితే కామాంధులు చెప్పినట్లే బాలకృష్ణ తిరువన్నమల ఈస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్నాడు. వాళ్ళని వెంబడించలేక నేరుగా స్టేషన్కి వెళ్ళాడు. కానీ వాళ్ళు అక్కడ లేరని తెలిసి కంగారు పడుతూ ఆ స్టేషన్ బయటే వేచి ఉన్నాడు. అయితే సరిగ్గా అదే సమయంలో ఈ లేడీ ఎస్ఐ నుంచి ఫోన్ రావడంతో విషయం తెలుసుకొని ఏడుస్తూ ఆసుపత్రికి పరిగెత్తాడు. అయితే బాధితులు చెప్పిన ఆనవాళ్ళు బట్టి ఈ ఘాతానికి పాల్పడింది తిరువన్నమలై పోలీసులేనని వాళ్ళు సుందర్ మరియు సురేష్ రాజ్ అని చెప్పి వారు నిర్ధారించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా డిఎస్పీ ఈ ఇద్దరిని సస్పెండ్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో వాళ్ళను డిస్మిస్ చేయడమే కాకుండా అరెస్ట్ చేసి వెల్లూరు జైలుకి పంపించారు. చికిత్స తర్వాత తల్లి కూతురులను చాలా క్షేమంగా ఆంధ్రకు తిరిగి పంపించారు. కానీ తప్పు చేసింది పోలీసులే అయినా ఆ శాఖ వెంటనే స్పందించిన తీరు మాత్రం నిజంగా మెచ్చుకోదగ్గదే. కానీ ఇలాంటి క్రూరలకు డిస్మిస్ చేయడం, జైలుకి పంపించడం అసలు సరిపోదనేది నా యొక్క ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత ఇలాంటి ఎదవల్ని ఏం చేయాలనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.